మన చిన్ని కృష్ణుడు శ్రీ మహావిష్ణువుని పౌలింప సేవ చేయిస్తున్న ఖచ్చితంగా ఈ పార్క్ ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలు వస్తాయో అప్పుడు మాత్రమే పెట్టే ఒక ఫ్లవర్స్ పార్క్ ని మీకు చూపించేద్దాం. బ్రహ్మోత్సవాలకి మీరు గనక తిరుమలకి వస్తే ఖచ్చితంగా ఈ పార్క్ ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలకి మాత్రమే ఈ పూల పార్క్ అయితే మన తిరుమలలో ఉంటుంది. ఈ 10 రోజులు మాత్రమే ఉంచి మళ్ళీ తీసేస్తారనమాట. ఈ పార్క్ వచ్చేసి మన పాప వినాశనం టోల్గేట్ దగ్గరే ఉంటుంది. వచ్చి ఖచ్చితంగా చూడండి. మన చిన్ని కృష్ణుడు పూల చెట్టు కింద ప్రశాంతంగా ఫ్లూట్ ఊదుకుంటూ ఉన్నాడు. గరుత్మంతుడు చూడండి ఎంత బాగుందో. గరుత్మంతుడు ఉయ్యాలపై శ్రీ మహావిష్ణువుని అయితే ఆనందంగా నిద్ర పంపిస్తున్నాడు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన పార్క్ ఇది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నిలయం యొక్క నమూనా గోపురం. అప్పట్లో 1970, 1960లో మొత్తం తిరుమలలో చేస్తున్న పనులు, అప్పటి ఏనుగులు అప్పట్లో ఎలా ఉండేవారు, అప్పట్లో రథోత్సవం ఎలా చేసేవారు. ఇది వచ్చి వెండి రథోత్సవం అంట. ఎంత బాగా చేసేవారు కదా. ఏమో ఇప్పుడు తలుచుకుంటే అప్పట్లో ఉండుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. చూడండి ఒకసారి అన్నీ. ఆదిశేషుపై సేద తీరుతున్న విష్ణుమూర్తి మొత్తం మన తిరుమలలోని నమూనా ఆలయం అన్నమాట. మన తిరుమల గుడిలో గర్భగుడి ఎలా ఉంటుందో, ఆలయం ఎలా ఉంటుందో మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్, అలిపిరి మెట్ల ద్వారా కాలినడకన తిరుమలకి వెళ్ళొచ్చే దారి, తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్, అది అలిపిరి సర్కిల్, గరుడా సర్కిల్ అంటారు కదా అది. ఇది మొత్తం శేషాచలవడుల్లోనే ఉంది. దీన్నే వెంకటేశ్వర స్వామివారి నివాసం అంటారు. ఆ వైపు ఈ వైపు పూలతో రెడీ చేసిన గజరాజులను పెట్టి వైకుంఠంలోని విమాన వెంకటేశ్వరుని గోపురాన్ని తిరుమలకి తెస్తున్న గరుడు. ఇది మొత్తం ప్యూర్గా మట్టితో చేశారు మామ. ఎలా ఉందో కదా ఆర్కిటెక్చర్. కానీ వీళ్ళు చేసిన ఈ పూలతో రెడీ చేసిన ఈ ఏనుగును చూడండి. బ్రిడ్జ్ పైన నడిచొస్తున్న పులి. రండి రండి ఇంకా చూపిస్తారండి. యయాతి రాజును కాపాడుటకు అభయం ఇచ్చిన అంజనాదేవి అనగా హనుమంతుని తల్లి. మాట కోసం తను ఆరాధించే శ్రీరామచంద్రునితో యుద్ధానికి సిద్ధపడిన హనుమంతుడు పూలతో రెడీ చేసిన ఈ వీణను చూడండి. కృష్ణుడికి స్నానం చేపిస్తున్న ఈ విజువల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. వచ్చేయండి వెళ్దాం. ఇక్కడేదో ఉంది, రండి చూద్దాం రండి. వెన్నకొండలో చిన్ని కృష్ణుడు. శ్రీరామచంద్రుడు ద్వితీయ వివాహం చేసుకున్నాడనే అనుమానంతో వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళి సీతమ్మ తల్లి అయితే ఆయన అడుగుతుండగా ఆయన శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని, ప్రతిష్టతను ఆమెకి చెప్పి ఆమె అనుమానాన్ని, ఆమె సందేహాన్ని తొలగిస్తున్నాడు. భోజనంబు విందైన వంటకంబు బియ్యాల వారి విందు నాకే ముందు. శశిరేఖ అభిమానులు పరిణయ ఉత్సవంలో వివాహ భోజనాలు తిలకిస్తున్న ఘటోద్గజుడు. ఇవన్నీ మీరు మామూలుగా చూడాలనుకున్నా చూడలేరు. అందుకే ఒకసారి వచ్చి ఇవన్నీ నేరుగా చూసేయండి. చూడలేని వారు నేను ఉన్నాను కదా, నేను చూపిస్తా, చూసేయండి. బకాసుర రాక్షసుడు అందరికీ తెలిసిన వాడే. ఆయన కోసం భోజనం తీసుకెళ్తున్న భీమసేనుడు. అహంకారంతో తొండమానుడు సమర్పించిన బంగారం కంటే కుమ్మరి భీమన్న ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో సమర్పించిన మట్టితో చేసిన పూలని తమ పాదాల వంతకు చేర్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి. ద్రౌపది స్వయంవరం జరిగిన ఘట్టాన్ని లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. స్వయంవరానికి సిద్ధంగా ఉన్న ద్రౌపది, దుశ్శాసనుడు, ఇక్కడొచ్చి కర్ణుడు, ఇక్కడ దుశ్శాసనుడు, శకుని, దుర్యోధనుడు, అర్జునుడు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు.
4 చక్రాల పూల బండిపై చిన్ని శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో భూదేవి శాపంతో రథం చక్రం భూమిలోకి ఇరుక్కుపోయి ఉండగా కర్ణుడు దాన్ని పైకి లేపుతూ ఉండగా అదే సమయంలో కృష్ణుడు రథసారథిగా, అర్జునుడు కర్ణునిపై బాణం విసురుతున్నాడు. సీతాదేవి కోసం లంకకు వెళ్ళి లంకని తగలబెట్టి తిరిగి వస్తున్న హనుమంతుడు. ఈ సందర్భం గురించి, ఈ సన్నివేశం గురించి నేను పెద్దగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సత్యభామ అహంకారంతో అంత బంగారు వేసినా సరే లేయని శ్రీకృష్ణుడు రుక్మిణి 2 తులసాకులతో ఆయన బరువుని లేపింది. ఆమె గొప్పతనాన్ని, ఆమె ప్రేమకున్న గొప్పతనాన్ని ఇక్కడే తెలియజేశాడనమాట. చిన్ని కృష్ణ ఏం ఆడుతున్నావయ్యా,